తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వరదల నేపథ్యంలో పలు రైళ్లు బస్సులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు, రద్దు చేశారు. వరదల నేపథ్యంలో 86 రైళ్లు రద్దు చేసి 70 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రద్దయిన రైళ్లలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి. పలు పాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ టు విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై పలు చోట్ల వరద ప్రవహిస్తోంది. దీంతో టీజీఎస్ ఆర్టీసీ 560కి పైగా బస్సులను రద్దు చేసింది. రద్దయిన వాటిలో ఖమ్మం జిల్లాలో 160 ఉన్నాయి. వరంగల్ 150, రంగారెడ్డి జిల్లాలో 70కి పైగా బస్సులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో పలు రైళ్లు బస్సు సర్వీసులు రద్దు చేశారు. వరదల నేపథ్యంలో 86 రైళ్లు రద్దు చేశారు. 70 రైళ్లను దారి మళ్లించారు. రద్దయిన రైళ్లలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. పలు పాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక బస్సెస్ విషయానికి వస్తే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి నిన్నటి నుంచి కూడా అక్కడ వరద అనేది మనకు కనిపిస్తుంది. దీంతో టీజీఎస్ ఆర్టీసీ 560కి పైగా బస్సులను రద్దు చేసినటువంటి సిచ్యువేషన్. రద్దయిన వాటిలో ఖమ్మం జిల్లాకు సంబంధించి 120 బస్సులున్నాయి. వరంగల్ 150, రంగారెడ్డి జిల్లాలో 70కి పైగా బస్సులు ఉండిపోయినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ లహరి, మనం చూస్తూ ఉన్నాం ఈ వర్షాలు వరదల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో ముందుగా రిజర్వేషన్ చేసుకున్నటువంటి ట్రైన్స్ కావచ్చు, ఏపీ నుంచి తెలంగాణకి రావాల్సినటువంటి బస్సు రాకపోకలకు సంబంధించి నిలిపివేసినటువంటి సిచ్యువేషన్స్లో బస్ స్టాండ్స్కే పరిమితం అయిపోయారు నిన్నటి నుంచి ప్రయాణికులు. అది ఎప్పటి నుంచి కొనసాగించబోతున్నారు? ఇవన్నీ ఎప్పటికి క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రయాణికులు ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పటికే తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో కూడా ఇప్పటికే పలు రైళ్లు బస్సు సర్వీసులు కూడా మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా వర్షం కురవడంతో ఇది చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధికారులు 86 రైళ్లు రద్దు చేసి 70 రైళ్లు కూడా దారి మళ్లిస్తున్నట్లు కూడా దక్షిణ మధ్య రైల్వే అయితే ఇప్పటికే మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే రద్దయినటువంటి ఏవైతే రైళ్లు ఉన్నాయో సూపర్ ఫాస్ట్ అలాగే ఎక్స్ప్రెస్లు ఉన్నాయో వాటి నుంచి కూడా ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మరికొన్ని రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పాక్షికంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో అయితే పంపించడం జరిగింది. కొన్ని అయితే పాక్షికంగా కూడా రద్దు చేసినట్లు కూడా ఇటు అధికారులు చెప్పడం జరిగింది. అయితే నిన్న చూసుకోవచ్చు సిపిఆర్ఓ కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ కూడా మనకు చెప్పిన సమాచారం మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అయితే మొత్తం కూడా 80 రైళ్లు రద్దయినాయి. భద్రత పరంగా అయితే మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. రాయనపాడు అలాగే కే సముద్రం వద్ద కూడా ట్రాక్ డ్యామేజ్ అయిందని కూడా చెప్పడం జరిగింది. అలాగే గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణికులను అయితే బస్సుల ద్వారా కూడా వెనుకకు పంపిస్తున్నామని చెప్పేసి కూడా నిన్న సిపిఆర్ఓ శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. అట్లానే ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎవరైతే పంపించామో వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. వాళ్ళకు టీ కావచ్చు, టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు అన్ని కూడా ప్రయాణికులకు అందించామని చెప్పేసి కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ కూడా చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా కూడా విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై కూడా పలు చోట్ల వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో టీజీఎస్ ఆర్టీసీ కూడా 560కి పైగానే బస్సులను రద్దు చేయడం జరిగింది. రద్దయిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఖమ్మం జిల్లా అయితే 160, వరంగల్ అయితే 150, రంగారెడ్డి జిల్లాలో అయితే 70కి పైగానే బస్సులు ఉండడం జరిగింది. అన్ని కూడా కొన్నిటిని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే చూసుకోవచ్చు దాదాపుగా 2 రోజుల నుంచి శనివారం నుంచి కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఖమ్మం డిస్టిక్, మహబూబాబాద్ డిస్టిక్ లో అయితే తీవ్రంగా 40 పైగా సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఈ పరంగా చాలా మంది కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఇటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కావచ్చు, టీజీఎస్ ఆర్టీసీ కావచ్చు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. ఎవరికి ఏ ప్రాణ నష్టము, ఆస్తి నష్టం కూడా జరగకూడదని చెప్పేసి రద్దు చేసినట్టుగా అయితే మనకి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇదే విధంగా వర్షపాతం అనేది ఈ రోజు కంటిన్యూగా ఉంటుంది. రేపటి వరకు కూడా కంటిన్యూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైళ్లను కూడా ఈ రోజు వరకు కూడా రద్దు చేస్తున్నట్టుగా మనకి సమాచారం. అయితే రేపు ఒకవేళ వర్షం ప్రభావం అనేది లేకపోతే మాత్రం రేపటి నుంచి యథావిధిగా రైళ్లు అనేది కొనసాగుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే మనకి ఇంటిమేషన్ రావడం జరిగింది. మరి ఇప్పుడు వాతావరణ అప్డేట్స్ ప్రకారం అయితే రేపు ప్రయాణికులకి అనుకూలంగా రైళ్లను కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి.
రైట్ లహరి.